friends, today we're discussing about refraction of light at plane surfaces. కాంతి అనేది ప్లేన్ సర్ఫేస్లో ఏ విధంగా రిఫ్రాక్షన్ జరుగుతుందో ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ ఆల్సో కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we'll know to introduction of this concept. Basic concepts of this concepts is refraction, mirage, total internal reflection, some important formulas and definitions, refractive index, refraction. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో 2 కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ ఆల్సో కర్వ్డ్ సర్ఫేసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిఫ్రాక్షన్ అంటే when light ray passes obliquely from one medium into another, it bends at the interface. This medium is of this bending of light is called refraction. ఎప్పుడైతే లైట్ రే అనేది ఆబ్లిక్లీ ఫ్రీగా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అవుతుందో, ఆ పాస్ అయ్యే తరుణంలో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అయ్యే క్రమంలో బెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ బెండ్ అయ్యే నేచర్నే రిఫ్రాక్షన్ అంటాం ఫ్రెండ్స్. వెన్ ఏ లైట్ రే పాసెస్ obliquely from one medium into another, it bends at the interface. This bending of light is called refraction friends. Next friends, refractive index friends. Refractive index ante the light ray travels or propagate through rarer to denser medium is known as refractive index. ఒక లైట్ రే అనేది రేరార్ మీడియం నుంచి డెన్సార్ మీడియంకి వెళ్తే దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు ఫ్రెండ్స్. లైట్ రే ట్రావెల్స్ టు ఆర్ ప్రొపగేట్ త్రూ రేరార్ టు డెన్సార్ మీడియం ఇస్ నోన్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్షన్ అంటే ఏం ఫ్రెండ్స్? లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వెళ్ళేటప్పుడు బెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ బెండ్ అయ్యే నేచర్ కలిగి ఉన్న దాన్నే రిఫ్రాక్షన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రిఫ్రాక్షన్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి తేడా. Then we go to discuss the critical angle. Critical angle, the angle of incidence of the light ray travels through denser to rarer medium is called critical angle. ఇది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, the angle of incidence. లైట్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే లైట్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ లైట్ రే ట్రావెల్స్ త్రూ రేరార్ మీడియం కాదు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ డెన్సార్ టు రేరార్ మీడియం ఇస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. డెన్సార్ టు రేరార్ మీడియం ఇస్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫ్రెండ్స్. Total internal reflection. When the angle of incidence is lower than critical angle, the light ray travels to only denser medium and the light ray never enters to rarer medium. This is called total internal reflection. Total internal reflection అంటే దీనికి క్రిటికల్ యాంగిల్తో కాన్సెప్ట్తో కొంచెం రిలేషన్ ఉంది ఫ్రెండ్స్. క్రిటికల్ యాంగిల్ అంటే మనకు తెలుసు, లైట్ రే అనేది డెన్సార్ టు రేరార్ వెళ్తుంది లైట్ రే ట్రావెల్స్ చేసేది. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే కూడా ఏంది? క్రిటికల్ యాంగిలే ఫ్రెండ్స్. ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్ లైట్ రే ట్రావెల్స్ టు ఓన్లీ డెన్సార్, దెన్ అక్కడ క్రిటికల్ యాంగిల్లో డెన్సార్ టు రేరార్కి 2 మీడియంకి ట్రావెల్ అవుతాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో ట్రావెల్స్ టు ఓన్లీ డెన్సార్ మీడియం, దెన్ నెవర్ ఎంటర్స్ టు రేరార్ మీడియం. దిస్ ఫెనామినా ఇస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫ్రెండ్స్. దెన్ ఫ్రెండ్స్, అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫస్ట్ వన్ అప్లికేషన్ వచ్చి బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్. ద క్రిటికల్ యాంగిల్ ఈజ్ లోయర్ దెన్ 24.4. when diamond cuts it will be shine. This type of nature is called brilliance of diamond. Brilliance of diamond ఎప్పుడైతే ఆ వజ్రానికి మెరుపు గుణం ఎప్పుడైతే వస్తుందంటే క్రిటికల్ యాంగిల్ 24.4 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ వజ్రాన్ని మనం కట్ చేస్తామో వజ్రం అనేది షైనింగ్ నేచర్లోకి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంది? ఆప్టికల్ ఫైబర్ అండ్ మిరేజ్ ఫ్రెండ్స్. మిరేజ్ అంటే ఎండమావులు. దెన్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మిరేజ్ ఫ్రెండ్స్, బేసిక్ కాన్సెప్ట్లో.
let us discuss about mirage, friends. Mirage is an optical illusion where it is placed on the road at distant place, but when we get there we don't find any water. Mirage is an optical illusion where it is placed on the road at distant place, but when we get there we don't find any water. It's a best example of refractive index of a medium varies throughout the medium. మిరేజ్ అనేది ఆప్టికల్ ఇల్యూషన్ ఫ్రెండ్స్. ఎప్పుడంటే రోడ్లో వాటర్ లేనప్పుడే ఈ మిరేజ్ అనేది ఎండమావులు అనేది మనకి ఏర్పడతాయి ఫ్రెండ్స్. వాటర్ ఉన్నప్పుడు ఎండమావులు అనేది మనకు కనబడవు, మనం కనుగోలేం ఎండమావుల్ని. ఎండమావులకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం వేరియస్ త్రూఅవుట్ ద మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సార్ టు రేరా అవుతుంది ఫ్రెండ్స్. ఆ రెండు చేంజ్ అయ్యే మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దీనికి మిరేజ్కి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. Then we go to some important formulas and definitions about in this lesson. Snell's law equal n1 sin A equal to n2 sin R. Relative refractive index ante friends n21 refractive index of second medium by refractive index of first medium. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటే ఏమీ లేని చోట ఫ్రెండ్స్, ఒక్క పదార్థం కూడా ఉండదు. అక్కడ లైట్ యొక్క స్పీడ్ ఎంతగా ఉంటుందంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కొలిచేదానికి మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఫార్ములా వేసుకొని n/c/v ద్వారా ఈ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కొలుస్తాం ఫ్రెండ్స్. ఎలా అంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే డినోటెడ్ బై n ఫ్రెండ్స్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటే డినోటెడ్ బై c ఫ్రెండ్స్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అంటే డినోటెడ్ బై v ఫ్రెండ్స్. దీని n/c/v ఫ్రెండ్స్. ఫార్ములాస్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. ఎక్కువ దీని మీద ప్రాబ్లమ్స్ ఫార్ములా మ్యాథ్స్ ది ఫాలోయింగ్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్. దెన్ ఒక్కసారి ఈ లెసన్ని ఫైనల్ రివిజన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్, రిఫ్రాక్షన్ అంటే మనం ఏం తెలుసుకున్నాం, లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు బెండ్ అవుతుంది. ఆ బెండింగ్ నేచర్ కలిగి ఉండేదాన్ని రిఫ్రాక్షన్ అని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ లోయర్ దెన్ క్రిటికల్ యాంగిల్ ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి తక్కువగా ఉంటుందో అది డెన్సార్ మీడియంలోకే ప్రవేశిస్తుంది. నెవర్ ఎంటర్స్ టు రేరార్ మీడియం. ఈ ఫెనోమినాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, దాని యొక్క అప్లికేషన్స్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ మెరవడం, ఆప్టికల్ ఫైబర్, మిరేజ్ ఎండమావులు అంటే కూడా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మిరేజ్ ఇస్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ వేర్ ఇట్ ఈస్ ప్లేస్ ఆన్ ద రోడ్ ఎట్ డిస్టెంట్ ప్లేస్. చాలా డిస్టెన్స్ ప్లేస్లో, చాలా దూర ప్రాంతాల్లో అంటే చాలా ఫ్రీగా ఉండే కాడ మిరేజెస్ అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. బట్ వెన్ వీ గెట్ దేర్, అక్కడ మనం ఎప్పుడైతే వాటర్ని ఉండదో అక్కడే మనం ఈ మిరేజ్ని కనుక్కుంటాం ఫ్రెండ్స్. మిరేజ్ మనకు కనబడుతుంది. దెన్ ఇంకా మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఫార్ములాస్లో స్నెల్స్ లా n1 sin A equal to n2 sin R, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం by refractive index of first medium, speed of light in vacuum 3 × 10⁸ meters per second, absolute refractive index, speed of light in vacuum by speed of light in medium, n/c/v. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు బెండ్ అవుతుంది. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే లైట్ రే ట్రావెల్స్ టు propagate through rarer medium to denser medium is known as refractive index. Critical angle అంటే కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ లెసన్లో ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇవే ఫ్రెండ్స్. దెన్ we go to another lesson is refraction, refractive index of light and refraction of light
ఇన్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంట్లో లెన్స్ గురించి ఉంటాయి, ఫోకల్ లెంత్ యాక్టివిటీ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఫ్రెండ్స్ అది. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దెన్ we discussing about today the another topic is refraction of light at curved surfaces. ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ at curved surfaces లో difference between concave and convex lens, find the focal length of by using UV method, some important formulas and definitions to show that focal length lens depends on surroundings. ఈ 4 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బేసిక్ కాన్సెప్ట్స్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ at curved surfaces. Difference between concave and convex lens friends. Concave, it is thick at edge, కొంచెం గట్టిగా ఉంటుంది కాన్కేవ్ కాడ. ఇట్ ఫార్మ్ వర్చువల్ అండ్ రియల్ ఇమేజెస్. కాన్కేవ్ మిర్రర్ యొక్క సింబల్ యూజ్డ్ యాజ్ కరెక్షన్ ఆఫ్ మయోపియా హైపర్మెట్రోపియా అంతా నెక్స్ట్ లెసన్లో వస్తాయి ఫ్రెండ్స్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో యూజ్ యాజ్ ఏ కరెక్షన్ ఆఫ్ మయోపియాని కరెక్ట్ చేయడంలో డాక్టర్ ఈ లెన్స్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. కాన్వెక్స్ లెన్స్, ఇట్ ఈస్ థిన్ అట్ ఎడ్జ్, ఇట్ ఫార్మ్ వర్చువల్ ఇమేజెస్ ఓన్లీ, యూజ్డ్ యాజ్ కరెక్షన్ ఆఫ్ హైపర్మెట్రోపియా ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ దిస్ చాప్టర్ దట్ ఈస్ లెన్స్ ఫార్ములా ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లెన్స్ ఫార్ములా ఫోకల్ లెంత్ 1/f = 1/v - 1/u. f = focal length, v = image distance, u = object distance. Lens markers formula 1/f = n-1/n/1/r1 - 1/r2. p = power of lens, f = focal length, n = refractive index, r1 or r2 are radii of curvatures friends. తర్వాత ఈ లెసన్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. దెన్ మనం ఇప్పుడు ఫోకల్ లెంత్ యాక్టివిటీని చూద్దాం ఫ్రెండ్స్. ఫైండ్ ద ఫోకల్ లెంత్ బై యూజింగ్ యువి మెథడ్. టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ బై యూజింగ్ యువి మెథడ్ ఫ్రెండ్స్. ఎయిమ్ వచ్చి మెటీరియల్ రిక్వైర్డ్ టేబుల్, వీ స్టాండ్, లెన్స్, లైట్ సోర్స్, స్క్రీన్ ఎక్సెట్రా. ప్రొసీజర్ వచ్చి టేక్ ఏ వీ స్టాండ్ అండ్ పుట్ ఇట్ నియర్లీ 2 centimeters middle of the table. Put the candle and the place the lens was the principal axis to the object until we get a clear image. We measure that candle to lens is object distance u and lens to screen is image distance v. Then we draw a tabular form this type and repeat the experiment with some values 20, 30, 40, 60 centimeters, and by using the lens formula 1/f = 1/v - 1/u, we have to find the focal length. We proved that focal length by using UV method. ఫస్ట్ నుంచి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. Find the focal length by using UV method. మెటీరియల్ రిక్వైర్డ్ టేబుల్, వీ స్టాండ్, లెన్స్, లైట్ సోర్స్, స్క్రీన్ ఎక్సెట్రా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ స్టాండ్ని తీసుకొని 2 centimeters దాన్ని కట్ చేసి మిడిల్ ఆఫ్ ద టేబుల్కి 2 centimeters మిడిల్ ఆఫ్ ద టేబుల్లో వీ స్టాండ్ని పెట్టాలి ఫ్రెండ్స్. పుట్ ద క్యాండిల్ అండ్ ప్లేస్ ద లెన్స్ వాస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ టు ద ఆబ్జెక్ట్. ఆ క్యాండిల్ని ఆ లెన్స్ని ప్రిన్సిపల్ యాక్సిస్గా ఆబ్జెక్ట్కి కరెక్ట్గా మనం అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటిల్ వీ గెట్ ఏ క్లియర్ ఇమేజ్. అప్పుడు మనకి క్లియర్ ఇమేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. We measured that candle to lens is a object distance. Candle నుంచి lens వరకుని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో సూచిస్తే అండ్ లెన్స్ టు స్క్రీన్ ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్ని వీతో సూచిస్తారు ఫ్రెండ్స్. దెన్ ఈ విధంగా ఒక టేబులర్ ఫామ్ వేసుకుంటే మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ని విత్ సేమ్ వాల్యూస్ 20, 30, 40, 60 centimeters మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తే బై యూజింగ్ లెన్స్ ఫార్ములా యూజ్ చేసి 1/f = 1/v - 1/u మనం ఫోకల్ లెంత్ ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రిజల్ట్ వచ్చి వి ప్రూవ్డ్ దట్ ఫోకల్ లెంత్ బై యూజింగ్ యూవీ మెథడ్. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చి టు షో దట్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్స్. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ అనేది సరౌండింగ్స్లో ఎలా డిపెండ్ అవుతుందో మనం ప్రూవ్ చేయాలన్నాం ఫ్రెండ్స్. యాక్టివిటీ ఇది కూడా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్
కర్వ్డ్ సర్ఫేస్లో ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇంతకుముందు యూవీ మెథడ్ తీసుకున్నాం, ఇప్పుడు సరౌండింగ్స్లో ఎలా అనేది. ఆపరేటర్స్ వచ్చి లెన్స్, వాటర్, స్టోన్, సర్క్యులర్ లెన్స్ హోల్డర్, బేకర్ ఫ్రెండ్స్. ప్రొసీజర్ వచ్చి టేక్ ఏ బేకర్ అండ్ పుట్ ద స్టోన్ ఇట్, pour some water in it, dip the lens with the help of a circular lens holder, then we saw through the lens. We find that the stone was bigger in size. Stone is less than focal length of lens. This proved that the focal length of lens is in water. We proved that focal length of lens is increased in water. Result, we show that focal length of lens depend upon surroundings. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఈజీ. సో మన ఫోకల్ లెన్స్ ఇందాక మన యూవీ మెథడ్ ద్వారా ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫోకల్ లెంత్ అనేది సరౌండింగ్స్ మన చుట్టూ ప్రదేశాల్లో ఏ విధంగా డిపెండ్ అయ్యి ఉండిద్ది, ఏ విధంగా కనుగొనొచ్చు అని ఇచ్చాడు ఫ్రెండ్స్. యావరేజ్ లెన్స్ని వాడాము, నీటిని, రాయిని, స్టోన్, చిన్న స్టోన్ని. సర్క్యులర్ లెన్స్ హోల్డర్ అంటే పట్టుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ బేకర్, పట్టుకునే వస్తువు ఫ్రెండ్స్. నెక్స్ట్ బేకర్ అంటే ఒక బేకర్ని తీసుకున్నాము. ఫస్ట్ ఒక బేకర్ని తీసుకోవాలి, దాంట్లో రాయిని వేయాలి, తర్వాత కొన్ని నీరుని దాంట్లో సమ్ వాటర్ ఇన్ ఇట్, పౌర్ సమ్ వాటర్ ఇన్ చేసిన తర్వాత లెన్స్ దాంట్లో ఉంచితే విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యులర్ లెన్స్ హోల్డర్ని దాని మీద ఆ బేకర్ మీద పెట్టి దాని హెల్ప్తో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ లెన్స్ని. అక్కడ ఆ లెన్స్ నుంచి మనం చూసిన ద్వారా రాయి అనేది బిగ్గర్ ఇన్ సైజ్, focal length of stone is increased in friends. Stone is less than focal length of lens. Proved that focal length of lens in water is increased. Water లో focal length అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా రిజల్ట్ వచ్చేసరికి we show that focal length of lens depend upon surroundings. ఇదే ఫ్రెండ్స్ మనం ఇందాక చూసిన యాక్టివిటీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బేకర్ తీసుకున్నాడు, బేకర్కి స్టోన్ వేస్తున్నాడు, వాటర్ తీసుకున్నాడు, లెన్స్ సర్క్యులర్ హోల్డర్ తీసుకొని దాంట్లో చూస్తున్నాడు ఫ్రెండ్స్. స్టోన్ అనేది దాంట్లో చూసిన వెంటనే చాలా ఇంక్రీజ్, పెద్దదైనట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్, ఫోకల్ లెంత్ అనేది సరౌండింగ్స్లో చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యాక్టివిటీ గురించి. మనం ఇప్పుడు దాకా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లెయిన్ సర్ఫేసెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా 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 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.